హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము కదిరికి వచ్చాము. తెలుసు కదా, కదిరి ఫేమస్ మన కదిరి నరసింహస్వామి గారు. సో ఈరోజు అదే ప్లాన్ చేసుకున్నాము వెళ్ళడానికి. ఇలా వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి రైట్ సైడ్ వెళ్ళొచ్చు, ఒకటి లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు. స్ట్రైట్ వెళ్ళొచ్చు. మేము ఎంచుకున్న దారి రైట్ సైడ్. ఇక్కడి నుంచి అయితే మనకి ఒక 100 మీటర్స్ అలా రావచ్చు. ఇక్కడ చూస్తున్నా కదా, రోడ్డు చాలా రద్దీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వెళ్తూనే ఉంటారు ఆ గుడికి. నిత్య అన్నదానం, నిత్య పూజ అన్నీ జరుగుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా ఎలా వెళ్తున్నాం అనేది. ఇక్కడ కొద్దిగా రద్దీగా అనిపిస్తుంది మాకు, కానీ మొత్తం ట్రాఫిక్ దాటుకొని మన గుడి దగ్గరికి వచ్చామండి. చూస్తున్నారు కదా, గుడి పరిసరాలలో ఇక్కడ టెంకాయ రెండు కలిసి 100 రూపాయలు అమ్ముతున్నారు. ఇక్కడ కుంకుమ భరణి, పసుపు, కుంకుమ ఇవన్నీ బాగున్నాయండి. ఇలా చూస్తే గుడి గోపురం అండి. చూడొచ్చు లోపలికి ఎలా వెళ్ళాలనేది. ఇది ముఖద్వారం అండి. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను, చూడండి. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్. ఇది లోపలికి తర్వాత ఇక్కడ మేము వచ్చినప్పటికీ ఇక్కడ కళ్యాణం జరుగుతుందండి. ఇక్కడ చూస్తున్నాం కదా, వికలాంగులకైనా పర్లేదు, ఇక్కడ చైర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మనం వెళ్ళి అక్కడ చెప్తే వాళ్ళు ఇస్తారు మనకి వీల్ చైర్స్ కావాలంటే. చూసారు కదండి, ఇక్కడ ఎవరిదో పెళ్ళి అండి, అందుకే ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చామండి. చూస్తే ఇక్కడ మన నవగ్రహాలతో మధ్యలో వినాయకుడు ఉన్నాడండి. చూడండి, ఈ నవగ్రహాల మధ్యలో మన వినాయకుడు. ఇలా చూస్తే మన చుట్టూ ఉన్న చెట్లను చూస్తే ఇది చాలా పురాతనమైన చెట్టు. అలాగనే ఇక్కడ ఏమైనా కావాలంటే అగరబత్తీలు అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ కావాలంటే మంచిగా ఉంటాయి. ఇది లోపల గుడి అండి, గర్భగుడి అండి. లోపలికి వెళ్తాను, చూపిస్తానండి. ఇక స్పెషల్ ఎంట్రీ దర్శనం కూడా ఉందండి, 100 రూపాయలు. ఇదేనండి మన గర్భగుడిలో. చూస్తే ఇక్కడ ఏమైనా కన్యాలం అలా చేసుకోవాలనుకుంటే అక్కడ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది ధ్వజస్తంభం అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనకు అమ్మవారికి స్వామికి 2 టెంకాయలు కొట్టవలసి వస్తుంది. ఇక్కడ టెంకాయ కొట్టే స్థలం అని ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఇక్కడ వెళ్ళి మీరు టెంకాయ కొట్టవచ్చు, లేదంటే వాళ్ళైనా కొడతారు. ఇంకొక విషయం ఏమంటే, గుడి 9 గంటలకు తెరుస్తున్నారంట. ఎందుకంటే ఇక ఆల్రెడీ కొందరు చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకొని కళ్యాణం అవి చేస్తున్నారు, హారతి అవన్నీ చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది గుడి వైపు వెనక బ్యాక్ సైడ్ ఇట్లా ఎడం పక్కన అండి. ఇక్కడ నిత్య అన్నదానము జరుగుతుంది, కావాలంటే వెళ్ళి తినవచ్చు. ఇక్కడ చూస్తే మన శ్రీవారి కళ్యాణ మండపం అండి ఇది. ఇక్కడ కళ్యాణం చేసుకోవాలనుకుంటే కొంచెం ముందుగానే రావాలండి.